ఇవాళ కార్తీక పాడ్యమి గురువారం కదా. నేను అనుకున్నాను బుధవారం అని జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ గ్రీన్ కలర్ తీసుకున్నా. శారీ కూడా గ్రీన్ కలరే తీసా. కాకపోతే స్నానం పోసుకొని వచ్చి శారీ పట్టుకోగానే గురువారం స్వామి కళ్ళల్లో కనపడ్డాడు. ఇవాళ గురువారం అయితే నువ్వేంటి బుధవారం శారీ కట్టుకుంటున్నావు అని అడిగాడు. వెంటనే మార్చేసేది ఈ కలర్. దీంట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా? శనిశ్చర స్వామి ఉన్నారు, గురువు స్వామి ఉన్నారు, అలాగే గ్రీన్ బుధవారం స్వామి ఉన్నాడు. అంటే మా ఇంట్లో బుధవారం అయ్యప్ప స్వామి ఉన్నారు, అందుకని గ్రీన్ కూడా వచ్చింది ఈరోజు నాతో పాటు. అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారు కాబట్టి ఆయన మీద నల్ల వస్త్రాలు ధరిస్తారు కాబట్టి ఆ స్వామి కూడా వచ్చారు నా వెంబడి. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది, పార్కులో ఇదిగో ఉయ్యాల ఊగుతూ వీడియో చేస్తున్నాను అనమాట. చిన్న నేనైతే పౌర్ణమి రోజు పుట్టాను. అది ఏ పౌర్ణమి అంటే డిసెంబర్లో వచ్చే పౌర్ణమి, గురు పౌర్ణమి. అయితే పౌర్ణమి తెల్లారి పాడ్యమి ఇంకా గొప్ప రోజు. ఈరోజు ఇంట్లో ఆవు నేతితో నిమ్మతుల మీద 11 జ్యోతులు పెట్టి మా వారిది నాది నేను వెలిగించాను. పిల్లల్ని అవన్నీ వెలిగించుకోమని ఎవరి పేరు చెప్పి వాళ్ళకి వెలిగించుకోండి అని చెప్పి వచ్చాను. ఎందుకంటే 11 సంఖ్య చాలా మంచిది. అలాగే నాకు 3 మనమళ్ళు, కొడుకు, కోడలు, మా ఆయనగారు, నేను, అల్లుడు గారు, మా పాపకు పెద్ద పాపకు చిన్న పాప. అంటే 4, 7, 11. ఎవరైనా సరే ఎవరి పేరు మీదైనా సరే దానం చేయొచ్చు, ధర్మం చేయొచ్చు, స్వామికి హారతులు ఇవ్వచ్చు, నివేదన చేయొచ్చు, ఏదైనా చెప్పచ్చు. మన మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళని స్మరించుకుంటే స్వామి ఎలాగో సాకుటుంబం అని చెప్తాం కదా, అలాగే మనల్ని మన పిల్లల్ని అందరినీ దీవిస్తాడు. ఆ దీవెనలో కూడా సర్వే జన సుఖినో భవంతు అని ఉంటుంది. అప్పుడు ఈ జగత్తులో ఉన్న వారందరినీ చల్లగా చూడమని అర్థం అన్నమాట. మన హిందూ సాంప్రదాయంలో అంత గొప్పతనం ఉంది. అందరినీ చల్లగా చూస్తారా, అందంగా ఉన్న దగ్గరికి మనం పరిగెత్తుకుంటా వెళ్ళగలం, హాయిగా వాళ్ళతో కబుర్లు కాలక్షేపం చేయగలం. అందంగా లేదు, డర్టీగా ఉందనుకో మనం పోగలమా? మనం భయపడతాం, బాధపడతాం, జాలి పడతాం. అందుకని స్వామి మన వంతు పూజ మనం చేస్తూ, ప్రజల కోసం కూడా చేస్తూ, మన కుటుంబం కోసం కూడా చేస్తూ ఎప్పుడు ఉందాం. పిల్లల్ని మనల్ని నీకేం తెలీదు, మీకు అసలు పద్ధతి తెలీదు, మీకు అసలు మాట్లాడటం తెలీదు అని మనం అంటుంటారు. అదైతే కామనే. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళని మనం అదుపులో పెట్టి పెంచామని. అలాగే ఇప్పుడు వాళ్ళు చదువుకున్న పిల్లలు కదా, వాళ్ళకంటూ ఒక పరిధి ఏర్పాటు చేసుకున్నారు. లిమిట్గా మాట్లాడటం, లిమిట్గా ఉండటం, తనకి పరిచయం ఉన్న వ్యక్తినే పలకరించడం, పరిచయం లేని వాళ్ళతో మాట్లాడకుండా తలకాయ ఉంచుకొని పోవడం. అలాగే ఎవరితో ఏం మాట్లాడితే ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుందో అని ఒక పరిధి నిర్మించుకున్నారు. కాబట్టి మనం అందరితో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, అయినా మనం ఏం పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషిలో దైవం ఉంటాడు. మన మనిషిని పలకరిస్తే అతనిలో ఉన్న దైవాన్ని పలకరించినట్టే. అప్పుడు ఆ మనిషి మన ఇంటికి వెళ్ళి మన గురించి కాసేపు ఆలోచించుకుంటారు. అప్పుడు వాళ్ళకి ప్రశాంతంగా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉంటారు. అదే అందరి కలయిక. గంగా, యమున, సరస్వతి
కలయిక అంటే ఏంటి? సర్వనదులు కలయిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నానం చేస్తాం. దేనికోసం? పాపాలు పోవటానికి కాదు. మనందరూ వాళ్ళందరూ కలిసి ఉన్నారని మనం కూడా కలవడానికి వెళ్తాం అనమాట. ఇది కూడా అంతే. చిన్న చిన్న విషయాలు పిల్లలకు తెలియదు, అయినా వాళ్ళు అరిస్తే మనం ఏం పట్టించుకోకర్లేదు. ఎందుకంటే ఫోన్ చేసేటప్పుడు మిరపకాయ తింటే ఎలా ఉంటుంది? ఘాటుగా ఉంటుంది. అందుకని మానేస్తాం. ఆ ఘాట్లో టేస్ట్ ఉంటుంది. పిల్లల అరుపులు కూడా మనకు అంతే. వాళ్ళ అరుపుల్లోనే మనకు టేస్ట్ ఉంటుంది. వాళ్ళ ఆనందం వాళ్ళది, మన ఆనందం మనది. బాగుందా ఈ వీడియో? చూడండి. ఉయ్యాల ఒక్కసారి పెద్దగా అవుతా. లలలా 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 లలలా. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.